అందుకే శ్రమ చేసి ధర్మవర్తనతో ఏదైనా సాధించాలి. అవే శాశ్వతమైనవి. జీవితాంతం సుఖం, ఆనందం ఇచ్చేవి ధర్మబద్ధమైన శ్రమ, నీతి తప్పని కష్టం మాత్రమే. మనుషులు నచ్చితే మాట్లాడతారు, నచ్చకపోతే వదిలి వెళ్ళిపోతారు. అదే మనం నచ్చినా నచ్చకున్నా మనతో ఉండేది మన ఒంటరితనం. అందుకే ఒంటరితనం అంటే నాకు చాలా ఇష్టం. చీకట్లో చందమామ కాంతిగా ఉంటుంది. మనిషి చీకటి వదిలేసి చందమామను చూస్తాడు. బహుశా చిన్నప్పుడు అమ్మ చందమామ రావే అని అబద్ధం గోరు ముద్దలు తినిపిస్తుంది కదా. ఎందుకంటే చీకట్లో మచ్చలు ఉండవు, చీకటి ఉంటుంది. చందమామలో మచ్చలు ఉంటాయి, ఎవరికి కనిపించవు. సిరా చుక్క మౌనం వహిస్తే మద్యం చుక్క రాజ్యం ఏలుతుంది. మేధావులు మౌనం వహించినంత కాలం మూర్ఖులు రాజ్యాలు ఏలుతారు. వంటి నిండా ఆభరణాలు లేవని ఎప్పుడు దిగులు పడకు. మనసు నిండా మంచితనాన్ని నింపుకో, గుండెల నిండా ధైర్యాన్ని నింపుకో. పెదవులపై ఎప్పుడు చిరునవ్వు ఉంచుకో.